ఇది న్యూరల్ ప్లాసిటీ. అంతకుముందు మీరు కార్ డ్రైవింగ్ ఒక న్యూరల్ ప్లాస్ ఏర్పడి ఉంటాయి. అయిపోయినాయి అన్ని ఆల్రెడీ అయిపోయినాయి అనమాట. చాలా న్యూరల్ పాత్ ఉంటాయి మన బ్రెయిన్లో. చాలా మంది గోల్ పెట్టుకుంటారు 10 లక్షలు కావాలి, నెలకి 20 లక్షలు కావాలని చెప్పి. వాళ్ళకి రియాలిటీలోకి రాదు. ఇప్పుడు చెప్పే మెథడ్కి ఖచ్చితంగా రియాలిటీలోకి అయితే వస్తుంది. సో మీరు సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మించాలి. అది ఎలా కూడా చూపిస్తాను. దీని న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు. చాలా మంది ఏమంటారు, కానీ అట్లా అప్లై చేయడం తెలియదు. ఎప్పుడైతే న్యూరల్ ప్లాస్టిసిటీ అయిపోతుందో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది నమ్ముతుంది. సో ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఎట్లా అనేది చూద్దాం. ఐ మేనిఫెస్టింగ్ కోచ్ వెంకట్ ఫ్రమ్ విజయవాడ. అందరికీ తెలుసు 5% కాన్షియస్, 90% సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఇది అందరికీ తెలిసిందే చాలా మందికి. కాకపోతే ఎగ్జాంపుల్, మీరు నాకు నెలకి 5 లక్షలు కావాలనుకుంటున్నారు అంటే మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. పర్ మంత్ 5 లక్షలు కావాలి. మీకు అంతకుముందు 1 లక్ష వచ్చిందా, లేకపోతే మీరు ఖాళీ ఉన్నారా, కానీ ఇప్పుడు మాత్రం నెలకు 5 లక్షలు కావాలని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మీ కాన్షియస్ బ్రెయిన్ అనేది అంటే వెరీ యాక్టివ్గా ఉంటుంది. మీరు ఏం చెప్తారో సో అది నమ్మదనమాట. సో దాన్ని నమ్మేదట్టు చేసామనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో మన సైకిల్ తొక్కడం కానివ్వండి, కార్ డ్రైవింగ్ చేయడం కానివ్వండి, సో ఏదైనా సరే మా సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది. హార్ట్ బీట్ రెగ్యులేట్ చేయడం కానివ్వండి, ఏదైనా సరే సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది. ఎప్పుడైతే మా సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించామో, సబ్ కాన్షియస్ మైండ్ మన హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించామనుకోండి, హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా, హార్ట్ నుండి ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఫీలింగ్ వస్తుందో మనకేంటంటే రియాలిటీ అనేది, ఎప్పుడైతే మన ఫీలింగ్ వస్తుందో మనం నిజంగా ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్కి వెళ్తాం. ఒక వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి ఏం కావాలన్నది రాదు, మనం ఎట్లా ఉంటామో అది వస్తుంది. ఇప్పుడు నెలకి 10 లక్షలు 5 లక్షలు కావాలనుకోండి, 5 లక్షలు ఉన్నట్టే ఉండదు స్టేట్ ఆఫ్ బీయింగ్లో. అంటే నాకు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, నేను ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి వస్తుంది అని కాదు. ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్, మరి కాన్షియస్ బ్రెయిన్ నమ్మదు. సో క్వశ్చన్ ఇస్తుంది, నీ దగ్గర 50,000 అట్లా నెలకి 30,000 కదా వస్తున్నాయి, సో నీకు 5 లక్షలు ఎట్లా వస్తాయని క్వశ్చన్ ఇస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్ కామ్గా ఉంటుంది, 4 AM to 6 AM వరకు మన బ్రెయిన్ అనేది. సో ఎప్పుడైతే మనం ఆ టైంలో మనం ప్రోగ్రామింగ్ చేస్తామో, ఏదో అఫర్మేషన్ చేస్తామో, ఏదో రిజర్వేషన్ చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ వ్యూస్ ఆల్ఫా స్టేట్లో ఉంటాయి. ఎప్పుడైతే ఆల్ఫా స్టేట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు చేస్తాం. తర్వాత సంగతి ఏంటంటే మీరు ఆఫీస్కి వెళ్తారు, లేదా ఏదో జాబ్కి వెళ్తారు. సో అప్పుడంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. దానివల్ల అనమాట అట్లా మేనిఫెస్టింగ్ అనేది అవ్వదు. ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లో ఉండాలి, ఎప్పుడు కూడా ఫుల్ రిలాక్సింగ్ మూడ్లో ఉండాలి. అప్పుడు మనం ఏదైతే చెప్తామో అది సబ్ కాన్షియస్ మైండ్ వెళ్తుంది. సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళినాక ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ వచ్చినాక ఎమోషన్ వస్తుంది. ఎమోషన్ ద్వారా వైబ్రేషన్ వస్తుంది. అంతకుముందు మీరు మ్యాగ్నెట్ వర్షన్ కాదు, ఇప్పుడు మ్యాగ్నెట్ అయిపోయారు. మీరు ఎవ్రీథింగ్ అట్రాక్ట్ అవుతుంది అనమాట. మీకు ఒక ఎనిమిది చూసుకోండి, అంతకుముందు మ్యాగ్నెటైజ్ చేయలేదు, ఇప్పుడు మ్యాగ్నెటైజ్ చేశారు. అంత ఉంటుంది అనమాట మనకి పొటెన్షియల్. సో ముందు మ్యాగ్నెటైజ్ చేసుకోవాలి మన బాడీని త్రూ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ద్వారా. మీకు సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ తిరిగిపోతే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో VIP కోచెస్ ఉన్నాయి, నార్మల్ కూడా ఉన్నాయి. సో సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేపిస్తాం. 1-to-1 సెషన్ ఉంటుంది. చాలా మంది సెల్ఫ్ అయితే చేసుకోలేరు. సో దీనికి గైడెన్స్ అయితే కావాలి. ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు, ఏమి గైడెన్స్ అయితే ఉందన్నమాట. సో ఇంత కష్టపడే బదులు ఒక 10 days ఇట్లా కోచింగ్ తీసుకున్నారనుకోండి, ఇట్లా మీకు ఈజీ అయిపోతుంది కదా. లైఫ్ అంతా, రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా కూడా మీకు అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఒక ట్రిక్ మీరు నేర్చుకున్నారనుకోండి, తర్వాత అంతా మీరు సెల్ఫ్గా చేసుకోవచ్చు, మీకు ఫ్రెండ్స్తో చెప్పించుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉంటుంది. చాలామంది సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరు చేసే మెథడ్స్ ఇవి అనమాట. వాళ్ళకి కోచెస్ ఉంటారు, సో మెంటర్స్ ఉంటారు, వాళ్ళు చేపిస్తారు. వాళ్ళు చేసుకోవచ్చు. కంటే కొన్ని టెక్నిక్స్ అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో పాటించాల్సినవి. ఆ పాటించినప్పుడు మాత్రమే వస్తాయి. ఆల్ఫా, తేటా, సో ఈ వేవ్స్ అయితే ఉంటాయి. సో ఏ టైంలో ప్రాక్టీస్ చేయాలి, ఏ టైంలో ప్రాక్టీస్ చేయకూడదు, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మార్నింగ్ ఏంటంటే 4 o'clock నుండి 5 o'clock వరకు మీరు ఏదైతే పెడతారో అది తీసుకుని సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్ వస్తుంది. దాన్నే బ్రహ్మముహూర్తం అంటారు. తర్వాత ఎందుకు రాదు, తర్వాత మళ్ళీ బేటా షేట్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఆటో పైలట్ మూడ్లోకి వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఈవినింగ్ వచ్చి చేస్తారు. అట్లా మీరు పార్ట్ టైంగా చేస్తే అవద్దు అనమాట. ఫుల్ టైంగా చేయాలి. ఫుల్ టైంగా ఎప్పుడు చేస్తారు, మీకు అర్థమైనప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్, ఎట్లా ఫీలింగ్ తెచ్చుకోవాలి, ఎట్లా వైబ్రేషన్ తెచ్చుకోవాలి, ఈజీగా రియాలిటీకి దగ్గర అయిపోతాం. మీరు ఎట్లా 10 days చేస్తే సాల్వ్స్.
సాల్వ్ న్యూరల్ ప్లాస్టిసిటీ అయిపోతుంది మన బ్రెయిన్లో. అప్పుడు న్యూరల్ పాత్ ఏర్పడతాయి. న్యూరల్ పాత్ అంటే ఇలా స్ట్రక్చర్ ఉందనుకోండి, ఇట్లా స్ట్రక్చర్ ఇట్లా ఏర్పడిపోతాయి. మీరు ఏదైతే చెప్పారో 5 లక్షలు నాకు వస్తున్నాయని చెప్పి మన బ్రెయిన్ నమ్మేస్తుంది, డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది న్యూరల్ ప్లాస్టిసిటీ. అంతకుముందు మీరు కార్ డ్రైవింగ్ ఒక న్యూరల్ పాత్ ఏర్పడి ఉంటాయి, అయిపోయినాయి అన్ని ఆల్రెడీ అయిపోయినాయి అనమాట. చాలా న్యూరల్ పాత్ ఉంటాయి మన బ్రెయిన్లో. సో దీనికి న్యూరల్ పాత్ ఏర్పడిపోయినాయి, న్యూరల్ ప్లాస్టిసిటీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మీరు 5 లక్షలు కావాలన్నారు, ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి పెట్టాను, తర్వాత మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కాంటాక్ట్ అవ్వాలని మాత్రం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, 1-to-1 సెషన్ అని చెప్పి కామెంట్ చేయండి. అట్లాగే అండ్ వాట్సాప్ కూడా చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక 4 షేర్ అయితే చేయండి. ఫర్ గెట్ టు థ్యాంక్ యూ.